రామోజీరావు గారికి ఉన్నటువంటి కష్టం వల్ల ఒక్కటే, ఆయనకి ఇప్పుడు ఆ డబ్బులు ఎవరెవరికి ఇచ్చారో లెక్క చెప్పాలి. ఆల్రెడీ అదొక లిస్ట్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళందరినీ పిలుస్తారు. వాళ్ళందరికీ ఒక భయం ఉంటుంది. ఫైనాన్స్ కంపెనీ, అక్కడ ఫైనాన్స్ కంపెనీలో పెట్టినప్పుడు లెక్క వాళ్ళు కనుక వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్లో చూపెడితే ప్రాబ్లం ఏం లేదు. ఇన్కమ్ ట్యాక్స్లో చూపెట్టకుండా డైరెక్ట్ క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుంటే వాళ్ళు ఇరుక్కుంటారు కాబట్టి రేపు పిలిచినా రారు. ఇప్పుడు కోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు, తెలంగాణ హైకోర్టు బహిరంగ నోటీస్ ఇచ్చి పబ్లిక్ నుంచి తీసుకోమని. లేదు, ఎవరు రాలేదు పెద్దగా, ఎందుకంటే వేలాది మంది ఉంటారు కదా, 2.5 లక్షల మంది ఏమున్నారు ఖాతాదారులు, 2.5 లక్షల మంది రారు. అప్పుడు ఏం చేయాలి? దాన్ని ఏ సిఐడికో సిబిఐకో ఇవ్వాలి. అది ఇస్తే పెద్ద కష్టం. అలా కాకుండా ఇక్కడతో క్లోజ్ చేయమని చెప్పేసి మేము ఇచ్చేసాం కాబట్టి డబ్బులు ఎవరైతే 5 కోట్ల రూపాయలు తీసుకోలేదో వాళ్ళ వరకు మేము ఫర్దర్ చెకప్ చేస్తాం అని చెప్పి ఆపితే కోర్టు ఒప్పుకుంటుందా? కానీ సుప్రీంకోర్టు సీరియస్ అయింది కాబట్టి రాష్ట్ర హైకోర్టు అంత సిల్లీగా వదిలేయడానికి వీలుండదు. ఇప్పుడు డబ్బులు రాని వాళ్ళెవరు అని తేల్చడం కోసం కాదు వేసింది. చట్టబద్ధంగా సంస్థ నడపలేదు, చట్ట విరుద్ధంగా సంస్థ నడిపారు, ఏళ్ల తరబడి నడిపారు. అలాంటి సంస్థలోని డిపాజిట్లు చట్టబద్ధం కానప్పుడు చట్ట వ్యతిరేకంగా వ్యవహరించినందుకు శిక్షించాలా లేదా? అది అసలు పాయింట్. ఇది డిపాజిటర్లు ఈ కథ రెండో పాయింట్. వీళ్ళేమో మా డబ్బులు మాకు వచ్చేసినాయండి అని చెప్తారు. దాంట్లో రామోజీరావు గారికి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఎవరైతే బయటికి రాని వాళ్ళు ఉంటారో, లేదా తమ ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలో చూపని వాళ్ళు ఉంటారో, అదొక సమస్య. రెండవది, చిట్స్లో ఇప్పుడు చాలామంది ఇది పాడేసుకుని అక్కడే డిపాజిట్ పెట్టారు. అది 1, 2 అంటే ఒక 100 చిట్లలో 1, 2, 3, 4 అట్లా వచ్చినాయి. ఏంటంటే 100 ఇంటూ ఒక 50 మంది కస్టమర్స్ అనుకుంటే అక్కడ ఒక 5,000 మందిలో ఒక 10 మందో 15 మందో అంటే అర్థం ఉంటుంది. కానీ చిట్టులో డబ్బులకి తగినటువంటి షూరిటీ చూపించలేకపోయారని మార్చేసినటువంటి వాళ్ళవి కూడా ఇప్పుడు మళ్ళీ కథ మారుస్తున్నారు కదా. అంటే మళ్ళీ వాళ్ళకు ఇంకో చిట్టే ఇచ్చారు. ఒక చిట్టుకి షూరిటీ చూపెట్టినోడికి ఇంకో చిట్టు ఎట్టిచ్చారు? ఇవన్నీ రాబోయే రోజుల్లో కాబోయే చర్చ. జగన్ అధికారంలో ఉంటే అదంతా చాలా పెద్ద సినిమా అవుతుంది. జగన్ అధికారంలోకి రాకపోతే ఇక రామోజీరావు గారిని ఎవరేం చేయలేరు. జగన్ అధికారంలోకి వస్తే అవన్నీ వెంటాడతాయి.